వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం ఈ చిన్న వీడియోలో గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్లో భాగంగా ఏపీ హిస్టరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర సంస్కృతి, అదేవిధంగా ఆనంద గోత్రికులు, శాలంకాయన్లు, బృహత్పలాయన్లు, అదేవిధంగా విష్ణుకుండిన్లు వీటిపై అడిగినటువంటి గతంలో ప్రశ్నల గురించి మనము విశ్లేషణ చేసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ విష్ణుకుండిన్లు గతంలో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే విష్ణుకుండిన్లు విష్ణు కుండినులు. ఇక్కడ మనకు విష్ణు కుండిలు అనగానే మనకు గుర్తురావాల్సిన విషయం ఏంటంటే ఆంధ్ర చరిత్రలో తొలి హిందూ గుహాలయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిర్మించినది మనకు విష్ణు కుండిలు. అంటే మనకి ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గుహాలయాలను నిర్మించింది ఎవరంటే మనకు విష్ణు కుండిలని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా నిర్మించినటువంటి మనకు గుహాలయాలను గమనించినట్లయితే విజయవాడలో ఇంద్రకిలాద్రి, నెక్స్ట్ వచ్చరికి ఉండవల్లి గుహలు, అదేవిధంగా మనకి ఇక్కడ మొఘల్ రాజాపురం, అదేవిధంగా మనకు భైరవకోన. ఇవన్నీ కూడా మనకు ఎవరు నిర్మించారు, ఎవరు త్రవ్వించారు, మనకు విష్ణుకుండులు త్రవ్వించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ విష్ణుకుండులకు సంబంధించి నాణ్యాల మీద గతంలో అడగడం జరిగింది. నాణ్యములు వీళ్ళు ఏం చేశారంటే రాగి మలామ చేసిన ఇనుమును ఉపయోగించినట్లు తెలియజేస్తారు. అంటే మనకి ఇనుముతో పోత పోసిన నాణ్యములను ఉపయోగించినటువంటి వారు ఎవరు మనకు విష్ణుకుండినులు. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్ష్వాకుల తర్వాత నాణ్యాలు ముద్రించిన వారు ఎవరంటే మనకు విష్ణుకుండినులు. అయితే ఇక్కడ ఈ విష్ణుకుండి యొక్క ప్రత్యేకత ఏంటంటే జనరల్గా మనకు బంగారం, వెండి, రాగి నాణ్యాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ మనకు ఈ విష్ణుకుండిల కాలంలో ఇనుముతో పోత పోసినటువంటి రాగి నాణ్యాలు ఉపయోగించడం జరిగింది. దీన్ని బట్టి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంతగా బాగోలేదని మనకు అర్థమవుతుంది అనమాట. అంటే మనకు ఆర్థిక వ్యవస్థ క్షీణించినందువలన విష్ణుకుండిలు ఎటువంటి నాణ్యాలను ఉపయోగించడం మనకు ఇనప పోత పోసినటువంటి రాగి నాణ్యాలు ఉపయోగించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఏ బౌద్ధ జాతక కథలో అంటే మనకు బౌద్ధ జాతక కథలు ఈ బౌద్ధ జాతక కథలు ఏం చేస్తుంటే బుద్ధుని యొక్క పూర్వ జన్మల గురించి తెలియజేస్తాయి. అయితే అందులో అంటే ఒక బౌద్ధ జాతక కథలో మనకు ఆంధ్ర పదం గురించి తెలియజేసింది. ఆ బౌద్ధ జాతక కథ ఏంటంటే మనకి ఇక్కడ భీమసేన జాతక కథ. అంటే మనకు భీమసేన జాతక కథలో ఆంధ్ర పదం గురించి ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి మనకు మొట్టమొదటిసారిగా ఆంధ్ర శబ్దము అదేవిధంగా ఆంధ్రుల ప్రశస్తి ఆంధ్రుల ప్రశస్తి గురించి ఉన్నటువంటి దేంట్లో మొట్టమొదటిసారిగా ఆంధ్ర శబ్దము అదేవిధంగా ఆంధ్రుల ప్రశస్తి గురించి ఉందంటే మనకు ఐతరేయ బ్రాహ్మణము. చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారండి ఇది. ఐతరేయ బ్రాహ్మణం అంటే ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర శబ్దం గురించి అదేవిధంగా ఆంధ్రుల ప్రస్తావన గురించి ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ మరొక జాతక కథలో అంటే అది తేలి వాహనం పైన ఉన్నటువంటి తేలి వాహన నది. దీన్ని మనం ఏమంటే కృష్ణానది అంటాం. ఈ తేలి వాహన నది పైన ఉన్నటువంటి ఉన్నది ఆంధ్ర నగరి. అంటే ఆంధ్ర నగరి ఎక్కడ ఉందంటే మనకు తేలి వాహన పైన ఉన్నటువంటి ప్రాంతమే ఆంధ్ర నగరి అని తెలుపుతున్నటువంటి ప్రముఖ బౌద్ధ జాతకత ఏదైనా గతంలో జరిగింది. మనకు సిరి వనజ జాతక కథ. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ మనకు ఆంధ్ర పదం గురించి తెలియజేసినాము భీమసేన జాతకత. అయితే తేలి వాహన నది ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్ర నగరి అని తెలుపుతున్నటువంటి జాతక కథ అంటే మనకు సిరి వనజ జాతకతగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే మధ్యరాతి యుగంలో మనకు పరికరాలను అతి సూక్ష్మంగా తయారు చేసుకున్నారు. కాబట్టి ఈ మధ్యరాతి యుగాన్ని మనం ఏమన్నామంటే సూక్ష్మరాతి యుగం అంటాం. సూక్ష్మరాతి యుగం అంటే మనకు సూక్ష్మరాతి యుగం అనేది దేని యొక్క మరొక పేరు మనకు మధ్యరాతి యుగంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇక్కడ అంటే మనం వేటాడడానికి పరికరాలను ఆనాటి కాల మానవులు అతి సూక్ష్మంగా తయారు చేసుకున్నారు. కాబట్టి ఈ మధ్యరాతి యుగానికి ఏంటంటే మనకు సూక్ష్మరాతి యుగం అంటారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఈ యుగంలో పరికరాలను కనుగొన్న వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మధ్యరాతి యుగంలో పరికరాలను కనుగొన్న వ్యక్తి ఎవరంటే మనకు రాబర్ట్ బ్రూస్ ఫూట్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ మధ్యరాతి యుగంలోనే చేతితో కుండలు తయారు చేసినట్లుగా బయటపడ్డాయి. చేతితో కుండలు
తయారు చేసినట్లు బయటపడడం జరిగింది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఆంధ్రదేశాన్ని అందకరత్తగా పేర్కొన్నది ఎవరంటే మనకు బౌద్ధ వాన్మయం. అంటే బౌద్ధ గ్రంథాల ప్రకారము ఆంధ్రదేశాన్ని ఏమని పిలిచారు? అందకరత్తగా పిలిచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కర్నూలు, సో కర్నూలుకు సంబంధించిన మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 ప్లేసెస్ ఒకటి ఏంటంటే బిల్లసర్గం. రెండోది వచ్చేసరికి మనకి ఏంటంటే పాతపాడు. బిల్ల సర్గములో బయటపడేటువంటి పరికరాలు యుగానికి సంబంధించి పాత రాతి యుగానికి సంబంధించినటువంటి సో పరికరాలు మనకు లభ్యమైనట్లుగా మనకు గుర్తుపెట్టాలి. అదేవిధంగా మనకి పాతపాడు. ఈ పాతపాడు అనగా మనకు గుర్తురాల్సిన విషయం ఏంటంటే ఈ పాతపాడులో బయటపడేటువంటి పరికరాలు ఏ కాలానికి సంబంధించి తామ్ర శిలాశాసనం, తామ్ర శిలాయుగానికి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ సో కర్నూలులో 2 ప్రాంతాలు, ఒకటి బిల్ల సర్గము, అదేవిధంగా పాతపాడు. సో బిల్ల సర్గము సరికి పాత రాతి యుగానికి సంబంధించి గాను, అదేవిధంగా సో పాతపాడు సరికి తామ్ర శిలాయుగానికి సంబంధించినటువంటి ప్రాంతాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే బౌద్ధ గ్రంథమైనటువంటి సుత్తని పాతంలో సో గోదావరికి ఇరువైపు ఉన్నటువంటి అస్సక అదేవిధంగా మూలక అనే 2 జనపదాల గురించి ప్రస్తావన గలదు. అయితే ఇక్కడ ఈ అస్సక అనే ప్రాంతం ప్రజెంట్ ఎక్కడ ఉందంటే మనకు సో అస్సకని ఒక రాజధాని అంటే మనకు పౌదన్యపురము అప్పట్లో అండి. అంటే మన ఇక్కడ సుత్తని పాతంలో అంటే బౌద్ధ గ్రంథం సుత్తని పాతంలో గోదావరికి ఇరువైపు ఉన్నటువంటి అసక మూలక జనపదాల గురించి ప్రస్తావన కలదు. అయితే ఈ అసక యొక్క రాజధాని అంటే మనకు పౌదన్యపురం ప్రస్తుతం ఎక్కడ ఉంది? మనకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టాలి. ఇవి మనకు ఏపీ హిస్టరీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వచ్చే వీడియోలో సో వీటికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.